హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఈ వీడియోలో నేను కిడ్స్ బర్త్డేకి సంబంధించిన అవుట్ఫిట్స్ ఎలా డిజైన్ చేశాను అండ్ నా శారీ కలెక్షన్, అలాగే యాంటిక్ లుక్లో ఉన్న హిప్ బెల్ట్స్ని ఎలా డిజైన్ చేసుకున్నానో షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. కనిష్క ఫస్ట్ బర్త్డేకి నేను కొంచెం స్పెషల్గా ఉండాలని నేహా అండ్ కనిష్కకి ఇద్దరికి ట్విన్నింగ్ డిజైన్ చేశానండి. అంటే సేమ్ డిజైన్స్ అన్నమాట, ఇద్దరి అవుట్ఫిట్స్. ఇక్కడ చూస్తున్నది కనిష్క లెహెంగా అండి. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా. అండ్ బార్డర్ అయితే స్కర్ట్ బార్డర్ అనమాట, చాలా బ్రాడ్గా వచ్చింది. ఈ లెహెంగాకి హైలైట్ అయితే రాయల్ బ్లూ బార్డర్కి ఆ గోల్డెన్ జరీలో వచ్చిన హంసలండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అంతే రాయల్ లుక్ ఇచ్చాయన్నమాట. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఇలా సింపుల్గా బుట్ట చేతులు అంటే పఫ్ హ్యాండ్స్ పెట్టించి దానికి ఒక చిన్న బార్డర్ లాగా అటాచ్ చేశారనమాట. అండ్ కింద కూడా ఫ్రిల్స్ లాగా చాలా చక్కగా వచ్చాయి. అండ్ బ్యాక్ హుక్ డిజైన్తో దీన్ని స్టిచ్ చేయించానండి. వేయడానికి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది, పిల్లలకి చిరాకు లేకుండా. ఎప్పుడు కూడా స్మాల్ బేబీస్కి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ స్టిచ్ చేసేటప్పుడు అవి ఫ్యూచర్ యూజ్ అయ్యే విధంగా మనం డిజైన్ చేసుకోవాలండి. అందుకే నేను 3 years వరకు డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్న లెహెంగా అయితే మా పెద్ద పాప నిహాదండి. తనకైతే కొంచెం డిఫరెంట్గా కొంచెం లేయర్స్ని యాడ్ చేసి బుట్ట బొమ్మలా కనిపించేలాగా డిజైన్ చేశాను. కొంచెం లేయర్స్ అంటే క్యాన్ అవి యాడ్ చేయడం వలన అవి కొంచెం బఫీగా కనిపించి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లుక్ అయితే ఫొటోస్కి కానీ మనకు ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లేయర్స్ లాగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేహా బ్లౌజ్ని అయితే నేను కొంచెం డిఫరెంట్గా ఇలా డిజైన్ చేయించానండి. అంటే పఫ్ హ్యాండ్స్ని పెట్టించి, అంటే బుట్ట చేతులను పెట్టించి అండ్ ఎక్స్ట్రా కంటిన్యూటీగా బార్డర్ వచ్చేలాగా బ్రాడ్గా చేపించాను అనమాట. అంటే ఇవి ఎల్బో లెంత్ వస్తాయి. అండ్ కింద కూడా సేమ్ ఇద్దరికి ఫ్రిల్స్ వచ్చేలాగా డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా శారీ మస్టర్డ్ ఎల్లో అండ్ డిఫరెంట్ షేడెడ్ గ్రీన్లో బార్డర్ వచ్చిందనమాట. అది కూడా స్కర్ట్ బార్డరే, అంటే చాలా బ్రాడ్గా ఉంటుంది బార్డర్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే సాఫ్ట్ బెనారస్ టైప్లో ఉంటుందన్నమాట శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బార్డర్ కలర్లోనే సేమ్ బెనారస్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారండి. శారీ బ్లౌజ్ విషయానికి వస్తే శారీలోని బ్లౌజ్ కాకుండా నేను డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఇది చాలా సింపుల్గానే ఉంది, కాకపోతే శారీకి యాప్ట్గా ఉందన్నమాట. ఇలా బుట్ట చేతులు వచ్చి అండ్ ఎల్బో లెంత్లో మళ్ళీ బార్డర్ టైప్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది లుక్. ఇంకో శారీ అయితే గోల్డెన్ టిష్యూ అండి. ఇక్కడ నేను పిక్ చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి సూట్ అయ్యేలాగా హిప్ బెల్ట్స్ని కూడా నేను యాంటిక్ స్టైల్లోనే డిజైన్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 డిఫరెంట్ పెండెంట్స్, అవి కూడా యాంటిక్లోనే తీసుకున్నాను. ఇలా డిజైన్ చేశాను అనమాట. ఇంకో విషయం అండి, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూసి కంటెంట్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్.